వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి వంకాయ టమాటా కర్రీ కూర చేసుకోబోతున్నాను నేను ఇప్పుడు. ఈ వంకాయలు 1/2 కేజీ వంకాయలు, ఇదిగోండి 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు 2, వంకాయ టమాటా కూర చేస్తున్నాను. ఈ వంకాయలు కట్ చేసుకొని ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఈ నీళ్ళల్లో వంకాయ ముక్కలు వేసుకుంటే మనకి వేరే పని ఉందనుకోండి, కొంచెం లేట్ అయినా కూడా వంకాయ ముక్కలు చేదు ఎక్కవు, కరుణ ఎక్కవు. అదే కరుణ అంటే చేదు ఎక్కకుండా బాగుంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి తెల్లగా ముక్కలు. అందుకని ఇట్లా కొంచెం పసుపు కొంచెం సాల్ట్. ఈ వంకాయలు కర్రీ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా, కట్ చేసి దీంట్లో వేస్తాను. ఇట్లా ఇట్లా కోసుకోండి. ముక్కలు కొంచెం లావైనా పర్వాలేదు, చిదిరవ్వకుండా బాగుంటాయి. ఉప్పు కారం కూడా పట్టి ఇదిగోండి అట్లా కోసేసుకోండి ముక్కలు. వంకాయ టమాటా కర్రీ చేయబోతున్నాను. నూనె వేసాను. దీనికి ఏం తిరగమాది పెట్టను, తిరగమాది వేయకుండానే చేసేస్తా. తిరగమాది వేయను. ఒళ్ళు పొరుగు కాదు, తిరగమాత గింజలు దీంట్లో బాగుండవు, అందుకే నేను టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పసుపు, కొంచెం సాల్ట్ చూసేసుకోవాలి. వంకాయ ముక్కల్లో ఇందాక వేసేస్తాం కదా కట్ చేసేటప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాం. ఇవ్వండి టమాటాలు మగ్గిని కొంచెం. ఇప్పుడు వంకాయ ముక్కలు వేద్దాం. ఈ వంకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గాలి. మగ్గినాక అప్పుడు మనం కారం వేసుకుంటాం అనమాట. మగ్గనింది, మూత పెడితే మగ్గుతాయి. మూత పెట్టి మగ్గబెడదాం. వాటర్ పోయకుండా చేయాలి, చేస్తాను అనమాట, అందుకు మగ్గాలి. ఇదిగోండి సగం మగ్గిని, ఇంకా మగ్గాలి, కొంచెం మగ్గాలి. ఇంకొంచెం మగ్గ పెట్టుకొని కారం వేద్దాం. కొంచెం వాటర్ అయ్యే వచ్చినాయి, మూత పెట్టాను కదా వాటర్ వచ్చినాయి అనమాట. నీళ్ళు లేకుండా చేద్దామని, నీళ్ళు లేకుండా చేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది కొత్తిమీర, కారం వేసి ముందు వేస్తే ముక్కలకు బాగా పట్టిద్ది, స్మెల్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కారం, 2 స్పూన్లు కారం,
ఇది చెక్క లవంగాయ ధనియాల పొడి. ఇదిగోండి నీళ్ళు లేకుండా అనమాట. కాసేపు కారము ఈ చెక్క లవంగాయల పొడి ఇవన్నీ వేసాం కదా, కొంచెం సేపు ఉంచుకుందాం. 2 నిమిషాలు ఉంచుకొని పచ్చి వాసన పోయిద్ది అనమాట కారం. అప్పుడు దాకా ఉంచుకుందాం కాసేపు. సిమ్లో పెట్టాను. వంకాయ కూర అయిపోయింది. ఇంకా నేను చుక్క కూడా నీళ్ళు వేసుకోలేదు. ఇదంతా గ్రేవీ అనమాట. ఈ గ్రేవీ వల్ల మీకు ఏదో మెత్తగా అయిపోయినట్టు కనపడుతుంది. చూడండి, ముక్కలు అస్సలు చెదరలా, ఒక్క ముక్క కూడా చెదరలా, చక్కగా వచ్చింది ముక్కలు. ఇవన్నీ ముక్కలు అసలు చెదరలా. ఇంకా ఆపేస్తున్నా స్టవ్. ఇంకా అయిపోయింది. మీరు చూసుకొని ఉప్పు చూసుకొని మీకు తగినంత వేసుకోండి. మీరు ఎంత కావాలంత చూసుకుంటే వేసుకోండి, ఒకేసారి వేసుకోవద్దు. అయిపోయింది కూర. వంకాయ టమాటా కర్రీ. ఇదిగోండి వంకాయ కూర చేశాను కదా నేను ఇందాక. వంకాయ టమాటా చేశాను కదా ఇవాళ. ఇదిగోండి కాలిపోతుంది. ఏమన్నా టేస్ట్గా ఉండే బాగా ఇష్టమైన కూరలు ఉంటాయి అనుకోండి, అన్ని టేస్టీలే. ఏమైనా ఇష్టమైనగా ఉన్నప్పుడు వైట్ రైస్తో తింటా కొంచెం, 2 ముద్దలు. లేకపోతే మిల్లెట్స్ తింటా. నాకు బాగా ఇష్టమైన కూరలు అనుకోండి ఇట్లా తింటా అనమాట. చాలా బాగుంది. టమాటా వంకాయ చాలా బాగుంది. నీళ్ళు అసలు వేయకుండా వండాను అనమాట. చుక్క కూడా నీళ్ళు వేసే పని లేదు. నీళ్ళు వేయకుండా వండుకోండి మీరు కూడా. అల్లం కాదు, చెక్క లవంగాయ ధనియాల పొడి అంతే వేసింది నేను, ఇంకేమైనా అదే వేసింది. చాలా బాగుంది. మీరు చేసుకొని తినండి. మీకు నచ్చిద్ది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.